40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 3 ఈ రోజు 29వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీకృష్ణుని గురించి, బాల్యం గురించి, ఆయన మనకి భగవద్గీతని బోధించిన విషయం అందరికీ అన్నీ తెలుసు. ఎంతైనా మనం ఈ ఈ కార్యక్రమాలలో వారిని గుర్తు తెచ్చుకోవటం మనందరి బాధ్యత. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టినప్పటికీ ఆయన మనకి ఎంత ఆచరించి చూపించారు, ఇవి మనం ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు ప్రణీత గారు తెనాలి నుంచి. చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చి వారి యొక్క విశేషమైన ధ్యాన సాధన ద్వారా అసలు ఎందుకు మనం పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని విశేషంగా తన అనుభవ జ్ఞానంతో చిన్న వయసులోనే ధ్యానంలోకి రావటం వలన వారి ఫ్రెండ్స్ కి స్కూల్స్, కాలేజెస్ లో ధ్యానం నేర్పించి పత్రి గారి ఆదేశానుసారం వివాహం చేసుకొని సంసారంలోని నిర్మాణం మధ్య మార్గం అని జీవిస్తున్నారు. ఈ రోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ అండి, నమస్తే. Thank you so much, Anita madam. You are doing an amazing job. PMC digital team ki, PMC ki na pratyeka కృతజ్ఞతలు. So happy morning andarki. Yes, na peru Pranita Tenali nundi. And happy Janmashtami to all the masters. చాలా అద్భుతమైన రోజు. ఈ కృష్ణుడి లైఫ్ కి నాకు కూడా ఒక చిన్న కనెక్షన్ ఉంది. నేను ఇవాళ నా ఆధ్యాత్మికత ఎదుగుదల ఎలా జరిగింది, ఎప్పటి నుంచి మొదలైంది, నా జీవితమే మొత్తమే ఒక అద్భుతమైన జ్ఞానం. ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం కూడా ఒక అద్భుతమైన విశేషమైన అనుభవ జ్ఞానం ఉంటుంది. సో అలాగా మీతో ఇవాళ షేర్ చేసుకోవడానికి నేను వచ్చాను. సో ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అండ్ అందరి విశ్వ గురువులు, పరమ గురువులందరికీ కూడా నా ప్రణామాలు. ఎస్, నేను ఈ ధ్యానంలోకి 2009లో రావడం జరిగింది, ఆనాపానసతి ధ్యానంలోకి. అంతకు ముందు అంటే నా చిన్న వయసు 5వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికతలోకి నా ప్రయాణం అనేది మొదలైంది. సో 11 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రియాయోగం దీక్ష తీసుకొని నేర్చుకోవడం జరిగింది. సో ఈ తర్వాత 13 years కి ఆనాపానసతిలోకి రావడం జరిగింది. సో దీని అంతటికి వెనకాల వెళ్తే ఇందాక చెప్పే కదా, నా జీవితం ఒక అద్భుతమైన లెసన్ నాకు నేర్పించింది. నేను ఏ పుస్తకాలు చదవలేదు. సో ఇవాళ నేను షేర్ చేసేది నా ఓన్ జ్ఞానము. సో ఏమైంది అంటే, నేను 4 months బేబీగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు, అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు అప్పటికి. సో 4 months బేబీగా, చిన్న బేబీగా ఉన్నప్పుడు నా పేరెంట్స్ నన్ను తెచ్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి మా మదర్ కి గర్భసంచి లేకపోవడం వల్ల, సో హెల్త్ ఇష్యూ వల్ల, సో తనకి ఎలాగైనా నాకు పిల్లలు కావాలి అనే తపనతో సో నన్ను తెచ్చుకోవడం జరిగింది. సో ఒక అద్భుతమైన తల్లిదండ్రుల దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళిద్దరూ ధ్యానులు, చాలా సాత్వికంగా అందరికి సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు ధ్యానంకి రాకముందే. అలా ఉండే పేరెంట్స్. నేను ఒక్క దాన్ని, ఎప్పుడు నా చిన్నతనం అంతా నేచర్ లో గడిపేదాన్ని. మా ఇంటి చుట్టూ ఉండే ప్లేస్ లో మొక్కలతో, ప్రకృతితో, భూమాతతో ఎక్కువ ఉండేదాన్ని. కంప్లీట్ గా నేచర్ తో మమేకమై ఉన్నా. ఇప్పుడు నా లైఫ్ స్టోరీ అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని ఇప్పుడు దానికి ఒక అర్థం తెలుస్తా ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. సో అట్లా నేచర్ తో కంప్లీట్ గా ఉండే నేను ఎప్పుడు మౌనంలో ఉండేదాన్ని. ఇంటికి ఎవరు వచ్చినా మాట్లాడకపోయేదాన్ని. చాలా సైలెన్స్ ఉండేది. బాహ్య సైలెన్స్ తో పాటు ఇన్నర్ సైలెన్స్ కూడా న్యాచురల్ గా ఉంది. సో అలా ఉన్నప్పుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఎంప్టీ అయిపోయేదాన్ని. అంటే ఇప్పుడు తెలుస్తుంది దాని అర్థం, ఆ శూన్యత అని. ఆ శూన్యత అనేది మనకి చిన్నప్పటి నుంచే సహజంగా వస్తుంది అనేది అర్థమైంది. ఎప్పుడు అట్లా ఉండేదాన్ని. ఏ స్పందన ఉండేది కాదు, ఏ ఎమోషన్స్ ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే నా చిన్నతనం అంతా ఒక లాంటి ఈ బాహ్య ప్రపంచానికి డిస్కనెక్ట్ అయి ఉన్నా. అసలు కనెక్షన్ ఉండేది కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో, అప్పుడు నాకు సత్యం అర్థమైపోయింది.
వాట్ ఈస్ రియాలిటీ అనేది ప్రాక్టికల్ గా అర్థమైపోయింది. సో శ్రీకృష్ణుడు చెప్తారు కదా తన టీచింగ్స్ లో యోగి భవ అర్జున అనేసి. సో నాకేమి అర్థమైంది అంటే చిన్నప్పుడు నేను అలా ఉన్నానని చెప్పేదాన్ని. సో మా పేరెంట్స్ చాలా అద్భుతంగా పెంచారు నన్ను. ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను. దాని తర్వాత క్రియాయోగం చేశాను. ఆ చేసినప్పుడు ఎరుకతో నేను సాధన చేసినప్పుడు ఆ శూన్యత అంటే ఏంటి, ఆ మహాశూన్యం అంటే ఏంటి అని ప్రాక్టికల్ గా అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఓకే ఇంకా కానీ మన లోపల ఎక్కడో ఎప్పుడో పడిన బాధలు ఇవన్నీ ఉంటాయి. సో సడన్ గా నాకు నిద్రలోంచి లేచేటప్పుడు సడన్ గా నిద్ర లేచి నాకు ఎవ్వరు లేరు అనే ఫీలింగ్ ఒకటి ఉండేది. ఒకటి ఎవ్వరు లేని ఒక్కదాన్నే ఉన్నాను అంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి ఎవరైనా వచ్చి చిన్నప్పుడు సో ఈ అమ్మాయి ఇట్లా ఇట్లా అని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు లోపల ట్రిగ్గర్ అయ్యేది, గుచ్చుకునేది. సో ఓకే, అప్పటి నుంచి నేను బాహ్యంగా వెతకడం మొదలు పెట్టాను. దీనికి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అనే ఆన్సర్ బయట బాహ్య ప్రపంచంలో వెతకడం మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు దొరికేది కాదు. ఇప్పుడు నా వయసు 29 years. ఈ 29 years ఆఫ్ జర్నీలో బాహ్యంగా వెతికినంత కాలం నాకు దుఃఖమే మిగిలింది. సో టెంపరీ, తాత్కాలికంగా ఉండేది, కానీ నా లోపల సమాధానం దొరికేది కాదు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఇన్నర్ ట్రావెల్ చేస్తామో, మనతో మనం ఉంటామో, మన శ్వాసతో మనం ఎప్పుడైతే జర్నీ చేసి మనసు ఆలోచన రహిత స్థితికి వెళ్తుందో అప్పుడు మనకి తెలుస్తుంది రియాలిటీ, సత్యం తెలుస్తుంది. స్లోగా నా జర్నీ స్పిరిచువల్ గా మొదలు పెట్టాను కదా. ఎన్నో ఆ చిన్నప్పటి నుంచి మొదలు పెట్టడం ద్వారా ఆ సన్యాసులను చూసి, ఆ మాంగ్స్ ని చూసి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేదాన్ని. ఓకే, నాకు తెలుసుకోవాలి అంటే ఈ స్పిరిచువాలిటీ నేనేంటి, నా గురించి తెలుసుకోవాలి అంటే సన్యాసి అయితేనే కరెక్ట్, సంసారము నాకు సెట్ అవ్వదు అని మైండ్ సెట్ లో ఉంటాం. సో నా స్కూల్ అండ్ కాలేజ్ అంతా ఇలాగే జరిగింది. నేను కరెక్ట్ గా పత్రి సార్ తో నాకు చాలా చాలా ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ ఉంది మనందరిలాగే. సో క్రియాయోగ తీసుకున్నప్పటికీ నేను క్రియాయోగ ప్రాక్టీస్ చేయలేదు. సో అదేంటో తెలుసుకొని వదిలేదు. చాలా టఫ్ అనిపించింది, అదంతా నాకు గుర్తులేదు అప్పుడు, ఎంత హెవీ 2 or 3 hours. కానీ ఎప్పుడైతే ఆనాపానసతి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టానో, సాధన చేయడం వింటం కాదు, సాధన ఆచరణ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది. సో ఎప్పుడైతే పత్రి సార్ నేను బీటెక్ లో ఉన్నప్పుడు వచ్చి నా దగ్గరికి సంసారంలోనే నిర్వాణం, నువ్వు పెళ్లి చేసుకో, ధ్యాన ప్రచారం చేయి అని చెప్పారు. అప్పటి వరకు నాకు సంసారం అనే టాపిక్ లేదు. ఎప్పుడు స్పిరిచువాలిటీ, విశ్వ కళ్యాణము, ఇవే ఆలోచనలు. నన్ను నేను తెలుసుకోవాలి, అందరికీ ఆ జ్ఞానాన్ని అందించాలి అనే థాటే ఉండేది. నన్ను నేను తెలుసుకోవాలి, అందరికీ నా ద్వారా ఈ విశ్వ కళ్యాణం ఏదైతే జరుగుతుందో, నా ప్రతి శ్వాస, నా ప్రతి కణకణము కూడా ఈ విశ్వ కళ్యాణం కోసమే అని థాట్ బలంగా ఉండేది చిన్నప్పటి నుంచి. కానీ అది ఎలా ఆచరణలోకి, అది ఎలా రియాలిటీలోకి రావాలి అని తెలియలేదు. రియాలిటీలోకి ఎప్పుడు వస్తుంది అంటే మన లోపల మన బాడీ మైండ్ అండ్ సోల్ 3 అలైన్ అయి ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా మనం ట్రూత్ ని అర్థం చేసుకోలేదు. సో ఈ అలైన్మెంట్ రావడానికి, అన్ని బాడీ మైండ్ అండ్ సోల్ మొత్తం అలైన్మెంట్ లోకి రావడానికే ఈ సాధన, ఈ ఆచరణ, మనం ఏదైతే ఈ సజ్జన సాంగత్యం చేస్తున్నామో, ఇది సర్వీస్, ఇవన్నీ కూడా దానికే దారితీస్తాను. సో అలాగున్నప్పుడు ఎప్పుడైతే మనం ఎప్పుడు అలైన్ అవుతాం త్రూ సాధన అండ్ త్రూ ఆచరణ. ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా లైఫ్ లో నాకు మెయిన్ గా హెల్ప్ చేసింది ఇంప్లిమెంటేషన్. ప్రాక్టికల్ గా మనం తెలుసుకున్న సత్యాన్ని డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మనందరికీ తెలుసు సంసారంలోనే నిర్వాణం అని పత్రి సార్ చెప్తారు. హిమాలయాస్ లో కూర్చొని గంటలు గంటలు తపస్సు చేసి, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన, ఒక 10,000 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి తపస్సు చేసి ఎంత సాధన, ఎంత విజ్ఞానం పొందుతారో ఒక్క రోజు ఈ సంసారంలో ఉంటూ పొందడం, సాధన చేస్తూ, దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనందరికీ తెలిసిన స్టోరీయే. ఒక యోగి, ఒక అతను ఉంటాడు. ఆయన నన్ను నేను తెలుసుకోవాలని చెప్పేసి ఒక గుహలోకి వెళ్ళి ఆయన లాక్ చేసుకొని కొన్ని సంవత్సరాలు సాధన చేశారు. ఆహా,
అద్భుతంగా ఉంటుంది. మనసు శూన్యం అయిపోతే ఏ బంధాలు ఉండవు. ఆ వన్నెస్ అంటాము, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అంటాం, దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరే నాకు అంత జ్ఞానం వచ్చేసింది, ఎన్లైటన్మెంట్ వచ్చేసింది అని ఇంకా బయటికి వెళ్తాడు ఫ్యామిలీ దగ్గరికి. ఫ్యామిలీని వదిలేసి ఇవన్నీ చేస్తాడు. వచ్చినప్పుడు ఆయనని ట్రీట్ చేసే విధానం, అంటే ఆయన లోపల ఈగో ఏమైతే ఉన్నాయో మన లోపల అవన్నీ ఈ సంసారంలో మన పేరెంట్స్ అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, మన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిర్రర్ చేస్తారు, మన అద్దాలు వాళ్ళందరూ. మన లోపల ఏదైతే ఉంటుందో అలాగే వాళ్ళు మనకు కనిపిస్తారు. మన ఇన్నర్ ఎప్పుడైతే మనం మార్పు చెంది ఉంటుందో అప్పుడు అసలు బిలీవ్ చేయండి మాస్టర్స్, అప్పుడు మన రియాలిటీ, మన రియల్ లైఫ్ మొదలవుతుంది. అప్పటి వరకు ఏదో స్లీపింగ్ మోడ్ లో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కానీ కంప్లీట్ గా అవేకెన్ ఎప్పుడు అవుతాము అంటే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు. సో మనం ఎవరము ఈ బాడీ కాదు, మైండ్ కాదు, సోల్ అని చెప్పడం చాలా ఈజీ, స్టేట్మెంట్ ఇవ్వడం. కానీ అన్ ఆ స్టేట్మెంట్ లో మనము ఈ దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మని అని తెలుసుకోవడం మన జర్నీ అనుకుందాం. ఆ జర్నీకి ఇప్పుడు ఒక కర్రీ చేయాలి, ఒక పన్నీర్ కర్రీ చేయాలి అన్నప్పుడు దానికి అన్ని కావాలి కదా రిక్వైర్మెంట్స్, ఉప్పు, కారం, ఆయిల్, ఎవ్రీథింగ్ కావాలి. అట్లాగా ఈ మన సాధన అనేది ఒక టూల్, సజ్జన సాంగత్యం అనే టూల్, సర్వీస్ అనేది ఒక టూల్. వీటన్నిటి ద్వారా మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. సో వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అది రుచి, టేస్ట్ ఉండదు కదా కర్రీకి. సేమ్ థింగ్, అన్ని ఉండాలి లైఫ్ లో, అన్నిట్లో మిక్స్ అయి ఉండాలి. అన్ని ఉంటేనే అది చాలా డెలిషియస్ గా, చాలా రుచిగా, ఆహ్లాదాన్ని ఇస్తుంది. సో ఏ ఒక్కటి మిస్ అయినా అది ల్యాక్ అయి ఉంటది, తక్కువే అయి ఉంటది. ఉప్పు కొంచెం తగ్గితే అది బాగుంటుందా? సంపూర్ణం అవ్వదు కదా. సో మనం హిమాలయాస్ లో కూర్చుంటే మన జీవితం సంపూర్ణం అవ్వదు. అందరితో ఉండాలి. పత్రి సార్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద. అందరితో ఉంటారు, ఈక్వాలిటీలో ఉంటారు, ప్రతి ఒక్కరి మీద కంపాషన్ ఉంటది. ఆయన చేసిన దానిలో మేబీ 1% మనం ఆచరణలో పెట్టినా మన జీవితం ధన్యమే మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క 1% ఆచరించినా వండర్ఫుల్ గా ఉంటది. సో ఇందాక చెప్పినట్టు ఆ సంపూర్ణత్వం, ఆ పరిపూర్ణత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఎవ్రీ మినిట్ మనం ఎరుకలో జీవించగలుగుతాం. అంటే ఆత్మస్థితిలో ఉంటూ మనం జీవించగలుగుతాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో, బిలీవ్ మీ, సంసారంలోనే నిర్వాణం అనేది ఒక అద్భుతమైన థింగ్. నేను ఆ పత్రి సార్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ నా లైఫ్ స్టోరీ. బీటెక్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అన్నారు. విత్ ఇన్ 2 months పెళ్లి అయిపోయింది. పత్రి సార్ చేతుల మీదగానే పత్రి సార్ మా పెళ్లికి రావడం, ఎంగేజ్మెంట్ కట్టాల్లో జరగడం. విత్ ఇన్ 2 months మ్యారేజ్ చేసేసుకో నెక్స్ట్ డిసెంబర్ అని చెప్పారు, నవంబర్ లో. ఎవరు ఏంటి తెలీదు, బట్ డిసెంబర్ లో కట్టాలు మ్యారేజ్ అయిపోయింది. సో అలాగా నా మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉండేది, అమ్మో జనాలు, సంసారం, నాకు మేనేజ్ చేయడం రాదు, ఎట్లా అనుకున్నాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years అయింది. త్రూ ప్రాక్టీస్ అండ్ త్రూ ఆచరణ ఎంత అద్భుతంగా రియాలిటీ అర్థమవుతుంది. ఎవరు ఏమన్నా, ఎవరైనా తిట్టినా ఓ, లోపల థ్యాంక్స్ చెప్పుకుంటా. ఓకే, నాకు లోపల ఇది సరి చేసుకోవాల్సింది, నాకు లోపల ఈగో ఉంది, జెలస్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకో గుణాలు ఉంటాయి కదా మనకి, ఎమోషన్స్, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చూపిస్తా ఉంటారు. అరే నీ లోపల ఇది ఉంది, సరి చేసుకో అని. సో ఎప్పుడైతే మనం ఎరుకల్లో ఉంటామో మనకు అర్థమవుతుంది, వర్క్ చేసుకోవటం మనం లోపల. ఓకే, ఇంకా ఇక్కడ నేను మారాలి అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆచరణ, సాధన ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఎవరన్నా తిట్టినా మన చెవులు లోపలికి తీసుకోము, ఇంకా ఇక్కడే ఆగిపోతాయి, కట్ అవుతాయి. లోపలికి తీసుకుంటే మనకే నష్టం, బయట కరిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇక్కడ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ లో ఉంటేనే మన లైఫ్ స్మూత్ గా సాగుతుంది. సో అలాగా మనకు రియాలిటీ, ట్రూత్ తెలిసినప్పుడు ఓకే ఇక్కడ వరకే వెళ్తాయి, ఇంకా ఆగిపోతుంది. సో దేర్ ఇస్ నో దుఃఖం ఎట్ ఆల్. ఇంకా దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? సో మనము ఇందాక చెప్పాను కదా, హిమాలయాల్లో ఒక 10 సంవత్సరాలు కూర్చుంటే ఓకే, అది ఇప్పుడు మనం సంసారాలుగా ఉంది. ఒక కొన్ని గంటలు పిరమిడ్ లోనో లేదా ఒక రూమ్ లోనో మన ఓన్ స్పేస్ లో మనం ధ్యానం చేస్తాం. మార్నింగ్ 1 hour ఎవరి ఇండివిడ్యువల్ గా ధ్యానం చేస్తాము. ఒక గంట హాయిగా ఉంటది, మనశ్శాంతిగా ఉంటది. మళ్ళీ ఎవరైనా గట్టిగా టీవీ వాల్యూమ్ పెడితే బయటికి మనం ధ్యానం నుంచి ఎందుకు అంత టీవీ వాల్యూమ్ పెట్టాం అని మళ్ళీ మన లోపల కోపం వస్తుంది. సో కోపం లోపల నుంచి రావడం వేరు, అది యాక్ట్ చేయడం వేరు. పత్రి సార్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన లోపల అంత కంపాషన్ ఉంటది, అంటే ఈ భూమాతకి ఉన్నంత కంపాషన్, పేషెన్స్, లవ్ ఉంటది. కానీ బయటకి
ఎక్కడ ఎట్లా ఉండాలో అలా చేస్తారు కదా. సో మన లైఫ్ కూడా అన్నిటితో మిక్స్ అయి ఉండాలి. మనకి నచ్చే వాళ్ళతో మిక్స్ అయి ఉండాలి, మనకి నచ్చని వాళ్ళతో మిక్స్ అయి ఉండాలి, అందరితో అన్ని సిచ్యువేషన్స్ లో ఉంటూ ఏవి మనకి అటాచ్ అవ్వవు, అన్నిట్లో ఉంటూ డిటాచ్ అయి ఉంటాం. అన్ని అలా ఎరుకతో గమనించడమే అద్భుతమైన లైఫ్. అది పత్రి సార్ మన అందరికి లివింగ్ ఎగ్జాంపుల్. ఆయన జీవించి చూపించారు. ఆయన ఒకలాగుండి ఇట్లా చెప్పాల వేరే గురువు లాగా. ఈజ్ ఎ బెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆయన. సో అట్లాగా నా జీవితంలో సంసారంలో ఉంటూ మళ్ళీ పిల్లలు, తర్వాత పిల్ల, అమ్మో అసలు ఇప్పుడే నా గురించి నాకు తెలీదు, ఒక లైఫ్ పార్ట్నర్ ని నేను యాక్సెప్ట్ చేశాను. సో దీనికన్నా ముందు నాకు ఒక థాట్ ఉండేది, బిఫోర్ ఈ మ్యారేజ్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు నన్ను నేను తెలుసుకోవాలి, అప్పుడు నాతో నేను ఉంటేనే కదా అవతల ప్రపంచంతో నేను అద్భుతంగా ఉండేది అనే మైండ్ సెట్ లో ఉండేదాన్ని. అందుకని డిలే చేశాను మ్యారేజ్. నా గురించి నాకే తెలీదు ఎలా మేనేజ్ చేస్తాను అని. సో ఒక పిరమిడ్ మెడిటేషన్ చేసే ఫ్యామిలీయే, టోటల్ ఫ్యామిలీయే నాకు పార్ట్నర్ గా దొరికారు. మా ఇన్లాస్ అందరూ కూడా ధ్యానం చేస్తారు, 2 పిరమిడ్స్ ఉన్నాయి. సో పిరియా సిస్టమ్ తో అసోసియేట్ అయి ఉన్నారు. సో అలా ఉన్నారు. తర్వాత పిల్లలు అంటే ఓకే, మళ్ళీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ వస్తే నా సాధనకి అవ్వదు అనుకున్న నేను అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతాము అంటే ఎవ్రీడే మనతో మనం కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు. సో ఫైనల్ గా నేను చెప్పేది, ఎవరు నా లైఫ్ ఎక్కడో పుట్టా, ఎక్కడో పెరిగా, మళ్ళీ ఒక అద్భుతమైన ఇంటికి వచ్చాను, ఒక అద్భుతమైన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాను. ఈ జన్మ ప్రణాళిక చూస్తా ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అట్లాగే ఎవరి జన్మ ప్రణాళిక వాళ్ళకి అద్భుతమే. ఎప్పుడు అంటే మనం తెలుసుకోవాలి అది ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి అనే ఎరుకలో ఉన్నప్పుడు తెలుస్తుంది. సో అట్లాగా సంసారంలోనే నిర్వాణం అని పత్రి సార్ నాకు ఎప్పుడైతే చెప్పారో, ఓకే ఇవన్నీ నేర్చుకుంటూ ఎవరితో ఎట్లా ఉండాలి, ఇంతకుముందు చెప్పాను కదా, ఏ ఎమోషన్స్ ఉండేవి కాదు, జస్ట్ అలా ఇన్నర్ సైలెన్స్ లో ఉండేదాన్ని, ఏమి ఉండేది కాదు. కానీ మనము ఒక ప్లే గ్రౌండ్ కి వెళ్ళి బ్యాట్ పట్టుకొని నుంచుంటాం, క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్ ఉంది, ఆడకుండా అట్లా కూర్చొని చూస్తే ఉంటే గెలుస్తామా, మజా ఉంటుందా? ఉండదు కదా. సో అన్ని ఆడాలి, గెలవాలి, అవుట్ అవ్వాలి, సిక్స్లు కొట్టాలి, ఆ మొత్తం అవుట్ అవ్వాలి, ఎవ్రీథింగ్. అప్రిషియేషన్స్ ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్ మనం చూస్తూ గమనిస్తూ దాని నుంచి నేర్చుకుంటూ అన్నిట్లో ఉంటూ అటాచ్మెంట్ లో లేకుండా డిటాచ్మెంట్ లో ఉంటాం. అది లోపల వస్తుంది ఫీలింగ్. సో అవన్నీ రావడానికి ఆచరణ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, నో కమెంట్, నో జడ్జ్మెంట్ అండ్ నాన్ ఇంటర్ఫీరెన్స్. పత్రి సార్ ఏదైతే చెప్పారో నేను అది బై డిఫాల్ట్ నేను ఆచరించేదాన్ని. ఎవరి గురించి కమెంట్ చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. నా లోపల ఓకే వాళ్ళు తిట్టారు అనే క్వశ్చన్ ఉండేది కాదు. ఓకే నేనేం సరి చేసుకోవాలి, ఎప్పుడు నాకు ఎప్పుడు ఉండే ఆలోచన నన్ను నేను మార్చుకోవాలి. ఈ చుట్టూ ఉండే అదంతా మన మిర్రర్స్. మనం ఎంత సాధన చేస్తున్నా, ఎన్ని క్లాసులు చెప్తున్నా, ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ ఎవ్రీడే మనతో మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. అనుకునేదాన్ని చిన్నప్పుడు ఎన్లైటన్మెంట్ పొందేస్తే అంతా అయిపోతుంది అనుకునేదాన్ని. కానీ అది ఆ థాట్ అనేది కరెక్ట్ కాదని అర్థమైంది. ఎన్లైటన్మెంట్ అంటే ఒక స్థితి పొందాము ఇంకా అయిపోయింది అనేది కాదు. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. అది కంటిన్యూస్, నిరంతరం ఉండే జర్నీ అన్నమాట. నిరంతరం ఉంటది. సో ఇప్పుడు ఆ నా రియల్ లైఫ్ లోకి వస్తే, పెళ్ళైపోయింది. పెళ్ళయ్యే ముందు నా బీటెక్ లో అయిన తర్వాత హిమాలయస్ కి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో తత్కాల్లో టికెట్ తీసుకొని వెళ్ళడం, 15 రోజులు. నాకు నేచర్ లో ఉండడం చాలా ఇష్టము. ఆ అట్లా ఉండేదాన్ని. మళ్ళీ నా లోపల ట్రిగర్ అయ్యేది, మళ్ళీ జనాల్లోకి వచ్చేస్తున్నాను, మళ్ళీ నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని అనిపిస్తా ఉండేది. కానీ ఇప్పుడు పాస్ట్ 7 years బ్యాక్, ఇప్పుడు హిమాలయాస్ కి వెళ్ళి ఇప్పుడు వస్తా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ హిమాలయాస్ కి వెళ్తా, సాధన చేసుకుంటా వస్తా. కానీ నా లోపల ఫీలింగ్ ఏముంది అంటే, హిమాలయస్ కన్నా ఇక్కడే నాకు వండర్ఫుల్ గా ఉంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఇంతకుముందు హిమాలయాస్ లోనే బాగుంది, ఈ జనాల్లోకి వస్తే బాగాలేదు అనుకున్నా నేను, హిమాలయాస్ లో ఆ చెట్టు, ఆ బాబాజీ యొక్క గుహ ఎట్లా ఉందో నా ఇంటిని కూడా నాకు ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. ఆ పిరమిడ్ అంతే కనిపిస్తుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏమీ లేదు అనే థాట్ పోయింది.
అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది, అక్కడ ఏ చెట్టు అయితే అద్భుతం అనుకుంటామో ఇక్కడ మన ఇంటి దగ్గర ఉండే చెట్టు కూడా అదే ఉంది, దానిలో ఏది ఉందో దీనిలో కూడా అదే ఉంది అనే రియాలిటీ నాకు అర్థమైంది. సో అప్పుడు ప్రతి దాన్ని ఒక రెస్పెక్ట్ తో చూడడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే సాధన చేస్తా ఉన్నారో మనం ఈ భౌతిక నేత్రంతో చూసే దానికి దివ్య నేత్రం అంటాం కదా, అది మన అందరికీ తెలుసు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు నాకు చెట్టులో చూసింది ఒకటే కనిపించింది. ఇట్లా ఓపెన్ ఐస్ తో మెడిటేషన్ చేస్తాం కదా, కళ్ళు తెరిచి చెట్టులో ఏదైతే చూసానో, చందమామను చూస్తూ ధ్యానంలో కూర్చున్నాను. చందమామలో ఏముందో, చెట్టులో ఏముందో, ఆ పారే నదిలో ఏముందో, మనిషిలో ఏముందో అంతా ఒకటే కనిపించింది. నేను చాలా ఆశ్చర్యమైంది. ఓ ఇప్పటి వరకు నేను వేరు, వాళ్ళు వేరు, ఈ నేచర్ వేరు, అనిమల్స్ వేరు అనుకునే నాకు రియల్ గా ప్రాక్టికల్ గా అనుభవంలోకి అయింది. ఓహో, సెపరేటెడ్ గా ఉన్న నా ఫీలింగ్, నేను సెపరేట్, నేను వేరు, నువ్వు వేరు అనే ఉన్న ఆ లోపల ఎరుక, ఆ చైతన్యం ఏదైతే ఉందో, అప్పుడు త్రూ ప్రాక్టీస్ త్రూ ఇంప్లిమెంటేషన్ నాకు అర్థమైపోయింది. నాలో ఏముందో ఆ చెట్టులో అదే ఉంది, అనిమల్స్ లో అదే ఉంది, ప్రతి మనిషిలో అదే ఉంది, ప్రతి ఒక్కరిలో ఆ దివ్యత్వమే ఉంది. ఎప్పుడు అర్థమవుతుంది మన దివ్యత్వం, మనం ఏంటో తెలుసుకొని అది ట్యాప్ చేస్తే అప్పుడు వాళ్ళు మనకు అలా కనిపిస్తారు. మనల్ని మనం తెలుసుకోనంత వరకు, మన దివ్యత్వాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నంత వరకు పునరపి జననం పునరపి మరణం, పుడతానే ఉంటాం, నేర్చుకుంటానే ఉంటాం. బట్ ధ్యానంలోకి వస్తే అన్ని కేక్ వాక్ లాగా లైఫ్ ఈజీగా ఉంటది అని అనుకుంటారు చాలా మంది కొత్తలు. కానీ నేను చెప్తున్నా, ఆ ఛాలెంజెస్ అనేవి ధ్యానంలో ఉన్న మనం ఎంత సాధన చేసినా అవి వస్తాయి. ఛాలెంజెస్ అంటే అదేదో పనిష్మెంట్స్ కాదు, అది మన సోల్ లెర్నింగ్స్. ఆత్మ నేర్చుకుంటది, అంతే కదా. మనము గేమ్ ఆడకుండా క్రికెట్ బ్యాట్ తీసుకొని ఇందాక స్టేడియంలోకి వెళ్ళకుండా జస్ట్ ఆడియన్ లాగా కూర్చుంటే ఏమీ ఉండదు. వెళ్తేనే కదా తెలుస్తుంది ఎలా ఆడాలి, ఏం చేయాలి అని. సో అట్లాగే ఈ ఛాలెంజెస్ అనేవి వస్తాయి. కానీ ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేయగలిగే అద్భుతమైన శక్తి మనలో బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, నా లైఫ్ లో ఎన్ని అయినా రాని అంటే ఐఎమ్ మోస్ట్లీ వెల్కమ్, ఎన్ని కష్టాలైనా రాని ఐఎమ్ వెల్కమ్ అనే చెప్పే అంత ధైర్యం నాకు వచ్చింది. కష్టాలను చూసి భయపడాల్సిన అది తెలుసు, అది కష్టం కాదు అని నాకు అర్థమైపోయింది. ఇంతకుముందు అమ్మో ఏదో ఇంకా నాకు ఏదైనా అవుతే భయము, ఈ భయం 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 చాలా భయం ఉండేది. సాధనకు వచ్చింది మొదట్లో స్లోగా వస్తుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఓవర్ నైట్ లో ఏది రాదు. ఇప్పుడు ఒక కర్రీ చేయాలంటే ఇట్లా అయిపోతుంది, అవ్వదు కదా. దానికి ప్రిపరేషన్ ఉంటది, అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక కర్రీ చేయడానికి ఇంత ప్రణాళిక ఉన్నప్పుడు మరి మనల్ని మనం తెచ్చుకునేటప్పుడు ఎంత టైం పడుతుంది. ఎప్పుడు అందరికీ ఇన్స్టాంట్ గా వచ్చేయాలి వంట కూడా, అట్లానే ధ్యానంలో ఇన్స్టాంట్ గా వచ్చేయాలంటే అది కుదరదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం కదా, స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరు తెలుసుకుంటాం. కానీ దానికి పేషెన్స్ కావాలి, చాలా పేషెన్స్ అండ్ ట్రస్ట్ కావాలి, నమ్మకం, మనం చేసే సాధన మీద మన నమ్మకం, మన గురువు మీద మన నమ్మకం. ఈ నమ్మకము, ఈ పేషెన్స్, షిరిడి సాయిబాబా చెప్తారు కదా, శ్రద్ధ సబూరి. సో అవన్నీ మనం బోల్డ్ అని వింటాం వింటాం వింటాం, అది ఆచరణలోకి వచ్చినప్పుడు మన రియాలిటీ మారుతుంది. ఆచరణలోకి రానంత వరకు రియాలిటీ మారదు. నేను సాధన చేసే కొత్తలో ఒక్కొక్కసారి నాకు అనుభవాలు ఏం రావట్లేదు, నేను సాధన ఆపేసేదాన్ని. నాకేం రావట్లేదు, మా మమ్మీకి చాలా వస్తున్నాయి అనుభవాలని ఆపేసేదాన్ని. సో అట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండేదాన్ని, సిన్సియర్ గా ఉండేదాన్ని కాదు. ఒకసారి పత్రి సార్ నా డ్రీమ్ లోకి వచ్చి ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంది అని చెప్పారు. మళ్ళీ నిద్ర లేచి ఓకే, ప్రాక్టీస్ మళ్ళీ మొదలు పెట్టాలి అని ఆచరణ, అన్ని నా లోపల ఉండే భయం పోయింది. ధ్యానం చేసేటప్పుడు నాకు భయం ఉండేది ఇనిషియల్ గా, చాలా సంవత్సరాలు ఉంది. కళ్ళు మూసుకుని ఎంటీ అయిపోయినప్పుడు భయం ఫీల్ అయ్యేదాన్ని. సో కొన్ని రోజులు ఆపేసి అమ్మో నాకు భయం అవుతుంది, నేను చేయొద్దు. ఎప్పుడైతే ఆపేస్తామో అది అంతే ఆగిపోతుంది. ఎందుకు భయం వస్తుంది అంటే అది మన లోపల ఉంది కాబట్టి అది బయటకు వస్తుంది. అది బయటకు ఎప్పుడైతే వచ్చేస్తుందో, లెట్ గో చేస్తామో ఇంక తర్వాత మనకు భయం ఉండదు. సో అట్లా ఓకే, మనకి ధ్యానంలో ఏం జరుగుతున్నా కళ్ళు తెరవకుండా, ధ్యానం ఆపేయకుండా నిరంతరం సాధన చేస్తే దాని నుంచి ఫ్రీ అయిపోతాం. ఇంకా అది ఎప్పటికీ ఉండదు అనేది ప్రాక్టికల్ గా నాకు అర్థమైంది. ఆ భయం ఏదైతే ఉందో అది స్లోగా సాధన ఆపల, ఇంకా పెంచాను. ఇప్పుడు దెర్ ఇస్ నో భయం ఎట్ ఆల్. ఆ ఎంటీనెస్ కి వెళ్ళినప్పుడు నాకు ఆ భయం లేదు, అన్ని భయాలు పోయింది. ఫియర్ ఆఫ్ డెత్ అనేది నాకు పోయింది. ఎప్పుడు ఫియర్ ఆఫ్, మన అందరికీ ఏంటి భయం, మరణ భయం. అబ్బో రేపు నేను లేకపోతే ఎట్లా, నా పిల్లలు ఎట్లా,
ఫ్యామిలీ ఎట్లా అంటే మనమే అంతా చేస్తున్నట్టు అనుకుంటాం కదా మన మైండ్. సో ఏవైతే మన లోపల ఉన్నాయో అవే బయటకు వస్తా ఉంటాయి. మన లోపల సరి చేసుకుంటా ఉంటే అన్ని క్లియర్ అవుతాయి. మన టార్గెట్ ఏంటి? అందరికి హ్యాపీగా హెల్తీగా లైఫ్ ని లీడ్ చేయాలనే కదా. సో ఈ హ్యాపీ అండ్ హెల్తీ అండ్ డివైన్ లైఫ్, నేను ఇంకా చెప్తాను దివ్య జీవితం అని చెప్తాను. ఎందుకంటే నా జీవితం చిన్నప్పటి నుంచి చూసుకుంటే ధ్యానం ద్వారానే ఇంత దివ్యంగా మారింది. ధ్యానం లేకపోయింటే ఎక్కడో ఉండేదాన్ని. అట్లా ఒక అద్భుతమైన తల్లిదండ్రుల దగ్గరికి రావడం, మళ్ళీ ఇంట్లో మా అత్తయ్య మామయ్య అందరూ ధ్యానులు అవ్వడం. ఇక్కడ నాకు ఈ వాతావరణం కూడా ఎట్లా ఉంటది అంటే అందరూ సాధన చేసే వాళ్ళు, అందరూ మెడిటేటర్స్. ఎవరు నన్ను రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళు లేరు. ఎంత వండర్ఫుల్ గా ఉంటది. ఇంకొక విషయము, మన ఓన్ రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఎవరో వచ్చి మన రియాలిటీ ఈ లైఫ్ ఇట్లా మిరాక్యులస్ గా చేంజ్ చేస్తారు, గురువు వచ్చి చేస్తారు అనే భ్రమలో ఉండదు. మన రియాలిటీని మనమే సృష్టించుకుంటాం. ఎవ్వరు వచ్చి మన లైఫ్ లో డిస్టర్బ్ చేయరు, వేలు పెట్టరు. మన ఆలోచనలు ఎట్లున్నాయో మన వాస్తవం అదే అయి తీరుతుంది. కాబట్టి మనకి ఏం కావాలి అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్. అట్లా నా లైఫ్ లో క్లారిటీ ఉంది. ఓకే, నాకు పెళ్లి చేసుకునేటప్పుడు ధ్యాన కుటుంబం కావాలి, ఇట్లా ఉండాలి అనుకున్నా. సేమ్ నేను ఎట్లాగైతే అనుకున్నానో అదే మేనిఫెస్ట్, అదే నా వాస్తవం అయింది. ఇప్పుడు అన్ని అట్లా స్ఫూర్తిగా జరుగుతూ వస్తున్నాయి. సో ఇన్నర్ క్లారిటీ, మనకి ఏం కావాలని క్లారిటీ వస్తుంది ధ్యానం చేస్తే. హెల్త్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మనం దానికి ఎటువంటి శ్రమ పెట్టక్కర్లేదు. అది ఒక బై ఫ్రూట్. చెట్టుకి నాటినప్పుడు విత్తనం వేసేది మహావృక్షమై పండ్లు ఆటోమేటిక్ ఇస్తుందా? పండ్లు కాయి కాయి అని మనం బయట నుంచి ఇస్తాము. అది న్యాచురల్ గా జరుగుతుంది కదా ప్రకృతిలో. అట్లాగా మనం ఎప్పుడైతే సాధన చేసి మన లోపలికి వెళ్తామో అన్ని న్యాచురల్ గా జరుగుతాయి. నా లైఫ్ లో జరిగింది అదే, అన్ని సహజంగా జరిగింది. నేను ఏ ప్రయత్నం చేయలేదు. నా ఒక్క ప్రయత్నం ఏంటంటే నా లోపలికి వెళ్ళడం. నిరంతర సాధన అండ్ ఆచరణ ద్వారా సహజంగా జరిగినాయి అన్ని కూడా. ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ సో న్యాచురల్లీ. అండ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఏవో వచ్చేస్తే, ధ్యానం చేస్తే మూడో కన్ను వస్తుంది, ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ థింగ్ మన లోపల ఏమున్నాయో అవి బయటకు తీసుకోవాలి. అవి బయటకు వస్తాయి ఫస్ట్. అప్పటి వరకు మనం ఏమి పొందలేం. మన లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారే నది ఉంది, దానికి ఒక పెద్ద ఒక చెట్టు కొమ్మ ఏదో అడ్డం పడింది, ఆ వాటర్ ఫ్లో అవుతుందా? ప్రాపర్ గా అవ్వదు కదా, బ్రేక్ అవుతుంది. సో అట్లాగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విశ్వశక్తి ఏదైతే ఉంటుందో, నిన్న క్లాస్ విని ఉంటే 7 శరీరాల గురించి ఒక మాస్టర్ చెప్పారు అద్భుతంగా. సో 7 మనం ఈ శరీరమే కాకుండా ఈ 7 బాడీస్ ఉంటాయి. ఈ ఫిజికల్ బాడీయే కాకుండా ఆ 7 బాడీస్ కూడా క్లియర్ అవుతా వస్తాయి. నేను చెప్తాను నా ఓన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. చక్ర మెడిటేషన్స్ ఇవన్నీ, ఒక చక్రం యాక్టివేట్ కావాలి, ఈ బాడీ యాక్టివేట్ కావాలి అని ఏ ఇంటెన్షన్ తో ధ్యానం అవసరం లేదు. వేరే పర్టికులర్ ధ్యానాలు చేయక్కర్లేదు. కేవలం ఆనాపానసతి ధ్యానం చేస్తే సహజంగా అన్ని జరుగుతాయి. మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తా ఉంటే మనకి ఎక్కడ ఏది అవసరమో అది జరుగుతుంది. నేను అనుకునేదాన్ని, అరే అట్లా ఎట్లా జరుగుతాయి, శ్వాస మీద ధ్యాస పెడితే అట్లా కాదు అని అనుకున్నా. కానీ సాధన చేస్తున్నప్పుడు తెలిసింది, ఎక్కడ అవసరమో ఈ బ్రెత్ అక్కడికి వెళ్ళేది, ఎక్కడ క్లియర్ చేయాలో అక్కడ క్లియర్ అవుతూ ఉండే సహజంగా. చేయాల్సింది ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి మెడిటేషన్ ఈజ్ అ వండర్ఫుల్ మెడిటేషన్. నేను అది ప్రాక్టికల్ గా తెలుసు. సో ఏ థాట్స్ తీసేయండి, ఏమైనా థాట్స్ ఉన్నా ఇది అది అది అని నో నీడ్. ఆనాపానసతి మెడిటేషన్ చేయండి, ఇది సరి అయిన ధ్యానం. దానివల్ల మన లైఫ్ దివ్య జీవితంగా మారుతుంది. బిలీవ్ మీ, అది నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఉదాహరణ కూడా ఉన్నాయి చాలా. సో ఇలా నా జీవితం జరుగుతుంది కదా. ఇప్పుడు అన్ని ఒకటే. ఇప్పుడు నేను వేరు వాళ్ళు వేరు అనే భావన, వేరు కాదు అనే భావన వచ్చినప్పుడు ఇంకా రియాలిటీ మొత్తం మన షిఫ్ట్ అయిపోతుంది. భయం పోతుంది, ఫ్రెండ్షిప్ వస్తుంది, అందరి పట్ల కంపాషన్ వస్తుంది, అన్ని నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు రమణ మహర్షి ఎగ్జాంపుల్ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఆయన క్యాన్సర్ వచ్చింది, అది దేహానికి వచ్చింది, నాకు కాదు అనే స్థితిలో ఆయన ఉన్నారు కదా. మనము ఏదైనా డిసీజ్ వస్తేనే కంగారు పడిపోయి ఇదైపోతుంది అని అనుకుంటున్నప్పుడు, ఓకే, అప్పుడు ఇంకా మనకి ట్రూత్ అర్థం కాలేదు అని చెక్ చేసుకోవచ్చు. మనం ఎవ్వరు వచ్చి మనకి నువ్వు ఇట్లున్నావు అని మార్క్స్ వేయరు. ఎవ్రీడే మనం చెక్ చేసుకోవాలి మన లోపలే ఏమున్నాయి, ఏ గుణాలు ఉన్నాయి, ఏది మనల్ని ఆపుతుంది. ఇందాక చెప్పా కదా హ్యాపీ లైఫ్
లీడ్ చేయడం కోసమే కదా అందరి తపన. అవన్నీ రావాలంటే ఇవన్నీ జరగాలి. ఇన్నర్ వర్క్, సాధన, సర్వీస్ ఇవన్నీ జరిగినప్పుడు అర్థమవుతుంది. ఎక్కడో దాక్కుని సాధన చేసేసి అవ్వదు. జనాల్లోకి వెళ్ళాలి, అందరితో మిక్స్ అవ్వాలి, అప్పుడు మనం ఎదుగుతాం. ఇంతకుముందు నాకు ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి, ఒక వెడ్డింగ్ కి వెళ్ళాలి అంటే చాలా ఇట్లా ఉండేది, అమ్మో నేను వెళ్ళలేదు అవన్నీ. కానీ ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నా. అక్కడ ఎవరు ఎట్లా ఉన్నా నాకు ఏమి లోపల అటాచ్ అవ్వట్లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా వెళ్తున్నా. సో అట్లా నా లైఫ్ లో ఏవైతే నాకు ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయో, వద్దు ఇది నాకు నేను చేయలేను అనుకున్నాను, ఇప్పుడు అది నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా. దానిలో ఉండగలుగుతున్నా, దీనిలో ఉండగలుగుతున్నా. సో ఈవెంట్స్ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా వెళ్తున్నా, వస్తున్నా, అక్కడ అతుక్కోవట్లా. ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ కి బాగా తెలుస్తుంది, మనం బాగా డ్రెస్అప్ అవుతాం, ఇది వేసుకుంటాం అది వేసుకుంటాం అన్ని. కానీ వేసుకోవచ్చు అన్ని, మనం హ్యాపీగా డెకోర్ రెడీ అవ్వచ్చు, కానీ దాంతో అతుక్కోకూడదు. అరే ఇది బాగాలేదే, వాళ్ళది అది బాగుంది అనే మైండ్ ఉంటుంది చూసారా, ఆ గేమ్స్ నుంచి బయటకు వచ్చేస్తాం కంప్లీట్ గా. ఇవి ఆధ్యాత్మికతలో చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దవి. మన భౌతికతలో మనకి పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి కదా, ప్రాపంచిక జీవితంలో ఏవైతే పెద్దగా కనిపిస్తాయో అది ఆధ్యాత్మికతలో చిన్నగా ఉంటాయి. ఈ భౌతికతలో ఏవైతే చిన్న విషయాలు ఉంటాయో, బేసిక్ థింగ్స్ ఉంటాయో, అది స్పిరిచువాలిటీలో పెద్ద విషయాలు. లైక్ కామన్ సెన్స్, ఇవి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తే. సో అట్లా మన ఎవ్రీడే లైఫ్, నిద్ర లేచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఎంత అవేర్నెస్ లో, ఎంత ఎరుకతో జీవిస్తాము అనేది పాయింట్. సాధన ఎంతసేపు చేసాము అనే దానికన్నా సాధన నుంచి బయటకు వచ్చాక మన లైఫ్ ఎట్లుంది, రియాలిటీ ఎట్లుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అది నేను ఇందాక చెప్పా కదా, నా పేరెంట్స్ బై డిఫాల్ట్ నా లోపల మా రిలేటివ్స్ వచ్చి ఇట్లా ఈ పాప ఇట్లా వీళ్ళ తనకి పేరెంట్స్ లేరు నీకు అంటే నాకు తెలియదు అప్పుడు. అన్నప్పుడు ఓకే, నా లోపల పడిపోయింది, ఓకే వీళ్ళు నా వాళ్ళు కాదు అని మైండ్ తీసేసుకుంది. సో నాకు బీటెక్ చదివే వరకు ట్రిగర్ అవుతా ఉండేది. నిద్ర లేచి ఓకే నాకు ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉన్నాను ఫీలింగ్ ఉండేది. అది ఎంతసేపు పోయేది కాదు. మన లోపల ఏవైతే పోవట్లేదో అదే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. గౌతమ్ బుద్ధుడు చెప్తారు, ఈ దుఃఖానికి కారణం ఏంటి తెలుసుకోవాలని. అట్లా ఎవ్రీ పిరమిడ్ మాస్టర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి. అంటే మన లోపలికి వెళ్ళి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. బయట ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా ఇట్ వోంట్ వర్క్ అవుట్, చూస్తాము ఓకే అని ఇన్స్పిరేషన్ ఉంటదే తప్పించి, ఇన్నర్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడే మనం ఎదుగుతాం, మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మామూలుగా ఉండే జీవితం నుంచి ఒక దివ్య జీవితంకి మనం వెళ్ళాలి అంటే ఇదంతా అవసరం. సో అట్లాగా ఉండేది. నేను చదువుతున్న రోజుల వరకు ఉండేది. ఎంతసేపు సరే నేను ధ్యానం చేసేదాన్ని, పోయేది కాదు. వేరే మాస్టర్, సీనియర్ మాస్టర్ వస్తే అడుగుదామా అని అడిగేదాన్ని, ఏమి పోయేది కాదు. జస్ట్ టెంపరీగా పని చేసేది. ఓకే మనం ఆత్మలం కదా, మనకి బంధాలు ఉండవు. సో అంటే బంధాలు ఇన్ ద సెన్స్ ఈ టైంలో ఈ పేరెంట్స్ అని చెప్తూ ఉంటారు కదా, అన్నప్పుడు కాసేపు తృప్తినిస్తుంది. కానీ నా లోపల ఆ సంపూర్ణత్వం రాలేదు. అలా రానంత వరకు నేను దుఃఖపడతానే ఉన్నా. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో, ఈ మనసు కాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, ఆత్మని అని ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను, అప్పుడు అసలు ఇంక ఇప్పుడు అది ఆ భావనే లేదు. ఆ భయము పోయినాయి, ఆ భయాలు పోయినాయి, ఆ కోపం పోయింది, అవన్నీ పోయింది చాలా వరకు. బట్ స్టిల్ నేర్చుకుంటూనే ఉంటాం. ఇక్కడెక్కడ ఆ ఎదుగుదల ఆగిపోయింది అంటే దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఉంటది. ఎప్పుడు నిరంతరం ఒక మెడిటేటర్ ఎంత సీనియర్ అయినా, ఎంత ఇదైనా ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిసారి చూసాం, దెర్ ఇస్ సార్ చెప్తారు రెండు ఉంటాయి, టీచింగ్ అండ్ లెర్నింగ్. రెండు ఎవ్రీథింగ్. అది బాధ అనుకుంటే అది బాధ అవుతుంది. మన అవేర్నెస్ ని, మన ఎరుకని పెంచుకుంటే అది లెసన్ అనుకుంటే అది లెసన్ గా తీసుకుంటాం. మనం అది నేర్చుకునేంత వరకు, ఒక విషయము, ఒక సంఘటన మనల్ని బాధ పెడుతుంది అనుకోండి మన లైఫ్ లో, అది నేర్చుకునేంత వరకు మనకి రిపీట్ అవుతూనే ఉంటది. జస్ట్ మనం దాన్ని ఇట్లా లేయర్స్ తో కప్పేస్తా ఉంటాం, బయటికి రాకుండా. ఏదో ఒకటి చెప్పుకొని, ఏదో ఒకటి మనసుని ఇది కాదులే అని చెప్పి కవర్ చేసుకుంటా ఉంటాం. అది ఎప్పటికైనా ఓపెన్ అవుతుంది, అది బర్స్ట్ అవుతూనే ఉంటది, బయటికి వస్తూనే ఉంటది, అది ట్రిగ్గర్ అవుతూనే ఉంటది. అవి ఏమున్నాయి మనకని మనం గమనించుకొని దాన్ని సరి చేసుకోగలగాలి. అది ఎలా సరి చేసుకోవచ్చు అంటే, మన ఎమోషన్స్ ఉంటాయి కదా,
ఆ ఎమోషన్స్ అసలు ఉండకూడదు అని నేను చెప్పను. జీరో చేసుకోలేము. మనిషిగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి రెగ్యులేట్ చేసుకోగలగాలి. అటు ఎక్కువ ఉండకూడదు, ఇటు అసలు జీరోలో ఉండకూడదు. దెర్ ఇస్ నో హై అండ్ మధ్యలో బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు అన్ని ఎమోషన్స్, కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు ఇవన్నీ ఉంటాయి కదా మనిషికి. ఇవన్నీ ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటాయో అప్పుడు మనకి ఆ శూన్యత, ఆ సమాధి స్థితి అనేది న్యాచురల్ గా వస్తుంది. ధ్యానం అంటే చేసేది కాదు, జరిగేది అని చెప్తాం కదా, అది సహజంగా జరుగుతుంది. ఎప్పుడు అంటే ఈ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్డ్, కోపం అతిగా ఉండదు, అసలు లేకుండా ఉండదు, మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ సమాధి స్థితి అని అనివ్వండి, మనం ఏ పేర్లైనా పెట్టుకోండి, శూన్యత అని అనివ్వండి, మహాసమాధి అని అనివ్వండి, ఇవన్నీ ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు జరుగుతాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ ఇప్పుడు మనం బోల్డ్ క్లాసెస్ వింటున్నాం, బోల్డ్ థియరీ తెలుస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఆ విన్న దానిలో మనకి ఏదో ఒకటి నచ్చుతుంది, నచ్చితే ఇంప్లిమెంట్ చేయాలి. కష్టం అవుతుంది ఒకసారి, అసలు ఎందుకు వచ్చాం ధ్యానంలో కనిపించే థాట్స్ కూడా వస్తాయి. సో ఓకే, కానీ ప్రతిసారి చెప్తా, ఏదైనా పట్టు పడితే దానిలో ఏముందో తెలుసుకోవాలి, వదిలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు తెలుస్తుంది. సో నేను ఇంత ట్రస్ట్ అండ్ పేషెన్స్, సరెండరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్, ఇవన్నీ పేర్లు చెప్పడానికి ఈజీగా ఉంటాయి, బట్ ఆచరణ చేసేటప్పుడు తెలుస్తుంది కదా. అందుకని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవ్రీడే ఏం చేస్తారు అంటే, డే టు డే లైఫ్ లో ఇవన్నీ జరగాలి అంటే, ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్ అవుతాయి అంటే, అందరికీ తెలిసిందే, నో కమెంట్ నో జడ్జ్మెంట్. ఫస్ట్ థింగ్, నేను చేసింది ఎవరిని కమెంట్ చేయొద్దు, ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఎవరి ఓన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి, ఎవరి ఓన్ లెర్నింగ్స్ వాళ్ళవి, ఎవరి ఎదుగుదల వాళ్ళది. మనం అనుకుంటాం, అరే నా పార్ట్నర్ ధ్యానం చేయట్లేదు కదా, శాకాహారి కూడా కాదు అని వాళ్ళని దూరం పెట్టడం. దేర్ ఇస్ నో నీడ్, వాళ్ళని చేయట్లేదని బాధపడాల్సిన అవసరము. మనకి ఎప్పుడు తెలుస్తుంది, అందరినీ ఒకేలా ఎప్పుడు చూడగలుగుతాము అంటే, మనం మనతో ఉన్నప్పుడు, మనం ఏంటి తెలుసుకున్నప్పుడు, ఓకే వాళ్ళు కూడా అదే. ఓకే, టైం పడుతుంది. సో ఓకే, వాళ్ళలో ఉండే ఆ దివ్యత్వమే కదా, టైం పడుతుంది. ఇప్పుడు చేయకపోతే తర్వాత చేస్తారు. మన ఆచరణ ద్వారా వాళ్ళు చేంజ్ అవుతారు. మనం చెప్తే వాళ్ళు అసలు ఎప్పటికీ చేంజ్ అవ్వరు. ఎవ్వరు ఎవరి కోసం చేంజ్ అవ్వరు అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, ఎవరిని చేంజ్ చేయడానికి మనం రాలేదు అనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. మనం అనుకుంటాం మనం ఇంతమందిని మార్చాము, కాదు, ఎవరిని మనం మార్చడానికి రాదు. మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. ఎప్పుడైతే మనలో ఆ సంపూర్ణత్వం వస్తుందో ఆటోమేటిక్ గా వాళ్ళందరూ చేంజ్ అవుతారు. ఇది అందరికీ తెలిసింది, ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ లైట్ ఎంత దూరం స్ప్రెడ్ అవుతుంది, అక్కడ ఉన్న జంతువులు అన్ని అంతే కదా. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనందరికీ న్యాచురల్ గా జరుగుతుంది కదా. సో ఆ సహజత్వం మన లోపల వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు చేయగలుగుతారు. అది మన ఆచరణలో ఉంటది. మనం ఎంతసేపు ధ్యానం చేస్తే బాగుంటది అని మన పార్ట్నర్స్ తో, మన ఇంట్లో ఎవరైనా ధ్యానం చేయకపోతే చెప్తూ ఉంటాం, దుఃఖపడతాం. దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు దుఃఖపడాలి అంటే, ఓకే నాకు దుఃఖం వస్తుంది, నేను సరిగా లేను, వాళ్ళు కాదు అని తెలుసుకుని మన లోపల మనం ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు చేంజ్ అవుతారు. వాళ్ళ పట్ల ప్రేమ చూపియాలి, యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఎట్లా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. మన ఇంట్లో మనం అనుకుంటాము, ఈ సొసైటీని మార్చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాం. ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి, ఇంటి కాదు, ఇంటికన్నా ముందు మన అంతరంగం. ఇంకా నేను చెప్తా, ప్రపంచంకి వెళ్ళే ముందర, సొసైటీకి వెళ్ళే ముందర ఇల్లు కొద్దాం. ఇల్లు కూడా కాదు, మన అంతరంగం అని నేను చెప్తా. అది చెప్తారు కదా, ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే, ఇంట్లో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తో గెలిచి కదా, ఫస్ట్ మన అంతరంగంలో, మన లోపల ఏ ఎమోషన్స్ ఉన్నాయి అక్కడ గెలవాలి. అక్కడ గెలవాలి అనేది నాకు అర్థమైంది. అప్పుడు గేమ్ చేంజ్ అవుతుంది, మన రియాలిటీ చేంజ్ అవుతుంది. మన లోపల మనతో మనం గెలిచినప్పుడు, అంటే ఏ ఎమోషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, కోపము, ఇవన్నీ ఎమోషన్స్ ఇందాక చెప్పాయి కదా, అక్కడ గెలిచినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇల్లు మారుతుంది. ఇంట్లో ఎట్లా ఉండే పరిస్థితులు మారుతాయి. తర్వాత సొసైటీ, తర్వాత ఇట్లా అన్ని, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్, అన్ని సహజంగా జరుగుతాయి. ఎప్పుడు మన లోపల మన అంతరంగంతో మనం గెలవాలి. మన మైండ్ ని మనం శూన్యం చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. ఈ ప్యూరిఫికేషన్, మనలో ఆ ప్యూరిటీ పెరగాలి అంటే ప్రతిసారి చెప్పిన ఇవన్నీ టూల్స్, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సర్వీస్, ఇవన్నీ కూడా వాటికి దారితీస్తుంది. వీటన్నిటి ఏమో, ఈ ప్రపంచంలో ఏ అయితే మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయో, వీటన్నిటి లక్ష్యం కూడా అదే. ఓకేనా? ఇది, ఇవన్నీ ఇంకా టైం, ఓకే, ఇవన్నీ నాకు ప్రాక్టికల్ గా అర్థమై ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో లైఫ్ ఇస్ సో సింపుల్, స్పిరిచువాలిటీ సో సింపుల్. మనం అనుకుంటాము చాలా కాంప్లికేట్ చేసుకుంటాం.
ఆ జ్ఞానం ఇది దేర్ ఇస్ నథింగ్ టు కాంప్లికేట్. లైఫ్ అనేది చాలా సింపుల్ గా ఉంటది. సింపుల్ ఇప్పుడు పత్రిసార్నే చూస్తాము, ఆయనకి చాలా జ్ఞానం ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది, కానీ మనకి ఎంత ఈజీగా చెప్పారు. అరటి పండు వలిసేసి జస్ట్ ఇట్లా ఇచ్చేసి అంత జ్ఞానాన్ని, ఇంత హయ్యర్ నాలెడ్జ్ ని చాలా ఈజీగా సింప్లెస్ట్ వేలో ఇచ్చారు. కామన్ మ్యాన్, లే మ్యాన్ కి కూడా అర్థమయ్యేలా. సో మన జీవితం కూడా అంత సింపుల్ గా, సహజంగా ఉండాలి. ఇంకా ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలి అంటే ఈ లేజినెస్ అనేది కట్ చేయాలి. నేను చాలా లేజీగా ఉండేదాన్ని. ధ్యానం మార్నింగ్ చేయాలంటే లెగవపోయేదాన్ని. ఆ తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేయడం. అట్లా పోస్ట్పోన్ చేసి లేజీగా ఉన్నంత వరకు నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. నాలో ఎదుగుదల ఏమీ లేదు. సో ఆధ్యాత్మికతలో ఎదగాలంటే లేజినెస్ పోవాలి, ఈ భయం పోవాలి. ఇవి పోయినప్పుడు చాలా అద్భుతంగా మనం స్పిరిచువాలిటీలో ట్రాన్స్ఫార్మ్ అవుతాం, ఎదగగలుగుతూ ఉంటాం అనేది ప్రాక్టికల్ గా తెలుసు. సో తర్వాత అందరితో మైత్రి. ఇప్పుడు పత్రిసాన్ని చూస్తాం కదా, ఎవరైనా కానీ అవతల పర్సన్ ఎంత ఫ్రెండ్షిప్ ఉంటది, ఎంత మైత్రి ఉంటది, ఎంత లవ్ ఉంటది, అట్లా మనం తయారవ్వాలన్నది నా ఎయిమ్. మన ఎప్పుడు వస్తుంది అదంతా అంటే మన లోపల మనం పరిపూర్ణత తెచ్చుకుంటే వస్తుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండకు ఒక హోల్ ఉంటే మనం ఎంత వేసినా, ఎంత వాటర్ పోసినా అది లీక్ అవుతూనే ఉంటది. అట్లా మన లోపల ఎన్ని హోల్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే ఆ పరిపూర్ణత్వం వస్తుందో అది ఓవర్ఫ్లో అవుతుంది, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి, సొసైటీ, మనం ఏం చేయక్కర్లేదు. మనం చేయాల్సింది మన మీద మన వర్క్. ఎస్. ఇంకా ఏమైనా డౌట్స్, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్, ఇంకా జస్ట్ న్యాచురల్ గా మాట్లాడుకుందాం, షేర్ చేద్దాం ఒక 10 minutes. థ్యాంక్ యూ అండి. మీ జర్నీని చాలా అద్భుతంగా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇప్పటి వరకు మేడం చెప్పిన దాంట్లో కానివ్వండి, మనకి శ్వాస గురించి ఇట్లాంటి డౌట్లు ఎవరికైనా ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, మేడం ఆన్సర్ చేస్తారు మీకు. ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన అన్నది ఎంత ముఖ్యమో మనకి అర్థమైంది కదండి. ధన్కుమార్ గారు మాట్లాడండి. చాలా బాగుందండి. ఇంత ఎంగేజ్ లో ఆ క్యూరియాసిటీకి, ఆ క్లారిటీకి మీరు చాలా చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ వింటుంటే. థ్యాంక్ యూ. నాకు స్టార్టింగ్ లో మెడిటేషన్ చేసేటప్పుడు సేమ్ అలానే అనిపించేది అనమాట. అంటే శ్వాస చిన్నది అయిపోతూ ఉంటది కదా, అరే చిన్నది అయిపోయింది, ఇప్పుడు నాకు శ్వాసను పట్టుకున్నానా మర్చిపోయానా అనేసి ఒక డౌట్, భయం వచ్చేసేది. సో ఆ భయం అలానే ఉండిపోయింది. ఇదేంటిది, శ్వాసే లేదు, అసలు ఉన్నానా లేదా అనిపించేది అనమాట. తర్వాత అది స్లోగా వెళ్ళిపోయింది. ఓహో, ఇది శూన్య స్థితి అంటే ఇలా ఉంటది, అలా గమనించుకోవాలి, భయం లేదు, భయం అనేది పోయిందండి. బాగుంది మీ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది మనము శ్వాస మీద ధ్యాస అని చెప్తాం. ఎందుకంటే ఈ ఆలోచన రహిత స్థితి కోసం. వన్స్ అది వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాము, మళ్ళీ బ్యాక్ ఆల్రెడీ టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయి దేవుడు విగ్రహాన్ని చూసి దర్శిస్తున్నాం. మళ్ళీ ఎక్కడ ఎంట్రన్స్ కి వెళ్ళాం కదా, అయ్యో నేను ఫస్ట్ నుంచి రావాలి అని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మన శ్వాస అనేది జస్ట్ మనం ఎంటర్ అవ్వడానికి ఆలోచన రహిత స్థితికి. వన్స్ అక్కడ ఏం జరుగుతుంది అని, అక్కడ ఏం జరుగుతుందో గమనించాం, మళ్ళీ బ్యాక్ టు శ్వాస అవసరం లేదు. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. సూపర్. థ్యాంక్ యూ. సింపుల్ టెక్నిక్, అందుకే మనకి మా పత్రిజీ అందించారు. కానీ మనం ఇంకా ఎక్కడో ఎత్తుతూ ఉంటాం, ఏదో ధ్యానం అనుకుంటూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస పెడితే ఎన్ని లాభాలు పొందొచ్చో అన్ని పొందుతాం. మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. మేడం చెప్పినట్లు ఆ బద్ధకాన్ని వదిలించుకొని సామూహిక ధ్యానాల్లో విరివిగా పాల్గొన్నప్పుడు మనకి అది రిజల్ట్ ఇంకా తొందరగా వస్తుంది. ఒక దీపం పక్కన ఇంకో దీపం పెడితే ఎలా ఉంటుందో అలాగనమాట. థ్యాంక్ యూ అండి. ఎవరికి ఏ డౌట్లు రాకుండా మీరు చాలా బాగా వివరించారు. చాలా బాగా జరిగింది మీ జర్నీని. అంటే వేరే వాళ్ళదైతే మనం అది చెప్పలేము, అని చెప్తాం, కానీ మన జీవితంలో జరిగిన సంఘటనలు మనవి అయితే దానిని మనం మన అనుభవానికి జోడించి చెప్పగలుగుతాం. అది మీరు చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగుంది, చాలా చక్కగా వివరించారు. ప్రతి విషయాన్ని కూడా ఎంత అద్భుతంగా మీరు అనుభూతి చెంది చక్కగా వివరించారు మేడం.
అందరిలోనే ఉంది దివ్యత్వము. ఈ దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం ఆ దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతాం మేడం. ఎవరిని మనం మార్చలేము అనేటువంటి పాయింట్ కూడా చాలా బాగా చెప్పారు మేడం. అసలు వాళ్ళకి వాళ్ళే మారుతారు. అంటే అసలు మూలాన్ని పట్టుకుంటే వాళ్ళలో మార్పు అనేది సహజంగానే వస్తుంది. ఎంట గెలిచి రచ్చగలవాలనే పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. ఎంట గెలిచి అంటే మన ఇంట్లో ఫ్యామిలీలో కాదు, అసలు మన దేహం, మన ఇల్లు అంటే ఇది లోపల మన లోపల గెలవాలి. అసలు ఆ గెలుపు అనేది సాధించినప్పుడే అసలు అన్నిటా కూడా విజయం అనేది వస్తుంది. చాలా బాగుంది మేడం. నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్ అనేటువంటి పాయింట్ కూడా మనకి పత్రి సారు తెలియజేసినటువంటి ఆణిముత్యాలు లాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అసలు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఏది కూడా ఎక్కడి నుంచో వచ్చేది, ఎవరో మనకి ఏది చేయరు. అన్ని కూడా మన యొక్క ఆలోచనే, మన యొక్క ప్రవర్తనే, మన యొక్క నడవడికే కూడా అన్ని కూడా మనం తెలియజేస్తుంది. మనల్ని మనం తెలుసుకున్న నాడే అన్ని కూడా సాధ్యం అవుతూ ఉంటాయని చెప్పేసి మరొకసారి మీ చక్కటి వివరణ ద్వారా కూడా తెలిసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ధనకుమార్ గారు. మేడం, ఒక డౌట్ వచ్చింది. మీకెందుకు నిద్ర లేచిన తర్వాత ఆ ఫీలింగ్ ఎందుకు ఉండేది? ఎవరు లేదు అంటే అది చైల్డ్హుడ్ మెమరీనా లేకపోతే? ఎస్ అండి, చైల్డ్హుడ్ మెమరీ. మనకి తెలియకుండా ఎన్నో అవుతూ ఉంటాయి కదా, అది లోపల మనకి తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో చైల్డ్హుడ్ మెమరీయే. దానివల్ల అది నాకు బాధ అవుతుంది లోపల. దానివల్ల అది న్యాచురల్ గా జరిగేది. సో అది న్యాచురల్ గానే పోయింది సాధన. ఇప్పుడు పుస్తకాలు ఏం చదవట్లేదా? ఏదైనా ఇన్స్పైర్ చేసిన పుస్తకం కానీ? పుస్తకాలు ఇప్పుడు స్వాధ్యాయం ఎక్కువ ఆడియోస్ వింటా ఉన్నాను యూట్యూబ్ లో. అంటే చిన్నప్పుడు అప్పుడు స్టేజెస్ లో స్కూల్ కి వాటికి వెళ్తే బుక్స్ చదివేదాన్ని. ఒక్క బుక్కే చదివా, ఒకే ఒక ఆత్మకథ అనేసి. అది చాలా స్వాధ్యాయం వింటా ఉంటా ఆడియోస్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. రవిరాజ్ గారు మాట్లాడండి సార్. మేడం, ఎగ్జామ్ టిప్స్ ఏమైనా చెప్తారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని క్వశ్చన్ మీద, అంతే కదా. సో ఎట్లా అంటే మీరు ప్రిపేర్ అవుతా ఉంటారు కదా. ప్రిపరేషన్ కి ముందు మీరు సాధన చేయండి, ధ్యానంలో కూర్చోండి. తర్వాత మొత్తం చదివేసుకున్న తర్వాత ఎండ్ కూడా ధ్యానం చేయండి. అప్పుడు మీకు ఏదైతే ఉంటుందో అది, చదివింది ఏదైతే ఉంటుందో అది చక్కగా గుర్తుంటది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంటే ముందు మనకి ఏమొస్తుంది, ఫియర్ వస్తుంది. అంటే కరెక్ట్ గా పెడతానా లేదా, యాంగ్జైటీ ఉంటది. మన అవేర్నెస్ ఉండదు, ఎరుకలో ఉండదు, అవేర్నెస్ ఉండదు, భయం వస్తుంది, వస్తుందా లేదా అని. అదన్నీ తీసేసి న్యాచురల్ సాధనే అండి. ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్. బిఫోర్ మీ ప్రాక్టీస్ మెడిటేషన్ చేయండి, చదువుకున్న తర్వాత మెడిటేషన్ చేయండి. ఎవ్రీడే అలా చేయండి. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, నేను చదువుకునేటప్పుడు కాలేజ్ లో క్లాస్ లో ఏదైతే చెప్తూ ఉంటారో టీచర్, అక్కడే వినేదాన్ని. ఇంకెక్కడ వేరే అటు ఇటు డీవియేషన్స్ ఉండేవి కాదు. అదే రాసేదాన్ని. ఎవ్రీ టైం టాప్ 5, టాప్ 3 లోనే ఉండేదాన్ని. సో సో అట్లా చేయొచ్చు. మీరు మైండ్ఫుల్ గా ఉంటాం మనం ధ్యానం చేసినప్పుడు. అక్కడ నేర్చుకుంటాం, ఏ డిస్ట్రాక్షన్స్ ఉంటాం. మెడిటేషన్ చేసినప్పుడు చదివింది కదా మళ్ళీ మైండ్ ఎంటీ అయినట్టు ఉంటుంది. మళ్ళీ రిమెంబర్ చేసుకుంటే గుర్తు రావట్లేదు అంటారు. ఓకే, మీరు రెగ్యులర్ గా చేస్తున్నారా మెడిటేషన్? అవును మేడం, కంటిన్యూగా చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఒక 20 days గా పెద్దగా చేయట్లేదు, లైట్ గా చేస్తున్నాను. అందుకని ఎవ్రీడే సాధన మస్ట్ గా చేయాలి. అప్పుడు మనకి రిజల్ట్. ఎవ్రీడే చేయండి, మిస్ చేయకుండా. ఇప్పుడు ఎవ్రీడే ఫుడ్ తింటాము, స్నానం చేస్తాము, ఎట్లయితే చేస్తామో ఎవ్రీడే చేయాలి మెడిటేషన్ కూడా. అప్పుడే మనకి ఆ మెమరీ మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకోగలుగుతాం. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే మెడిటేషన్ చేయడం వల్ల థాట్స్ అన్ని డిలీట్ అవుతాయి కదా, చదివింది కూడా ఏమన్నా మనం ఫర్గెట్ అవుతామా ఏమో అని ఒక క్వశ్చన్ వస్తుంది. చదివింది అసలు ఫర్గెట్ అవ్వము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫైల్స్ ఉంటాయి కదా మనకి, మీ కంప్యూటర్ తెలిస్తే అన్ని ఫైల్స్ లో కొన్ని కొన్ని మనం పెడతా ఉంటాం. మన మైండ్ ఎంత షార్ప్ ఉంటుందో, ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలో అదే పిక్ చేసుకుంటాం, వేరే వేరే ఫైల్స్ తీసుకోము.
మన మైండ్ అంత మెమరీ అంత లోపల క్లియర్ గా ఉంటుంది. మనకి నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ గురించి రావాలి అంటే కరెక్ట్ గా అదే వస్తుంది. అక్కడ 100% 100 మార్క్స్ వస్తాయి. వేరే వేరే అన్ని ఫైల్స్ కలిపేసి మనం చెయ్యం. సో మెడిటేషన్ చేస్తే అన్ని మర్చిపోతాము అనేది ఏంటి అంటే, ఇప్పుడు కంప్యూటర్ లో రిఫ్రెష్ బటన్ నొక్కుతాం కదా, అప్పుడు సిస్టమ్ అంతా రిఫ్రెష్ అవుతుంది కదా, అంతే. అప్పుడు తర్వాత మళ్ళీ మనం ఏ ఫైల్ కావాలో అది చక్కగా ఓపెన్ అవుతుంది. సో మెడిటేషన్ మర్చిపోవడం ఉండదు. ఏ ఫైల్ కావాలో ఎగ్జాక్ట్ అదే తీయగలుగుతాం. ఓన్లీ మెడిటేషన్ వల్ల ఎగ్జామ్ మెరిట్ రాగలుగుతుందా? ఎగ్జామ్ కాంపిటీషన్ లో మనం రాణించగలుగుతామా? ఓన్లీ మెడిటేషన్ వితౌట్ ప్రిపరేషన్. వితౌట్ ప్రిపరేషన్ అవ్వదు. ఇప్పుడు వితౌట్ ప్రిపరేషన్ ఏది అవ్వదు. ఇప్పుడు ఓన్లీ మెడిటేషన్ అని నేను చెప్తా ఉండి సాధన చేయకపోతే అవుతుందా అండి? అవ్వదు కదా. సో ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ చేసే క్వాలిటీ పెరుగుతుంది. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళు లైఫ్ ఉంది, ధ్యానం చేసే వాళ్ళ లైఫ్ ఉంది. వీళ్ళ క్వాలిటీ ఉంటది, వీళ్ళ లైఫ్ ఎలా అయితే ఎంజాయ్ చేయగలుగుతారో అది డిఫరెన్స్ ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి. దానిలో ఆ ప్రిపరేషన్ లో క్వాలిటీ పెరుగుతుంది. మెడిటేషన్ అనంతాశి అనేటువంటి ఒక పుస్తకంలో దాంట్లో ఇచ్చినటువంటి సందేశాలు అంతరాత్మ నుంచే కావాల్సిన విషయాలన్నీ తెలుసుకోవచ్చు ఉంది. ఇప్పుడు ప్రాణిని అనేటువంటి మహర్షి కానీ తపస్సు చేసి ఈ తెలుగు వ్యాకరణాలు గ్రంథాలు ఇవన్నిటిని కూడా ఆయన ధ్యానం ద్వారానే రచించాడు. మరి బాహ్యంగా ఎందుకు ప్రిపేర్ అవ్వాలని నాకు క్వశ్చన్. ఇప్పుడు బాహ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి వచ్చారు. ఇది బాహ్య జీవితము, ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. మన ఇంట్యూషన్ ద్వారా కూడా ఇప్పుడు కాలజ్ఞానం రాశారు కదా, బ్రహ్మం గారు ఎలా రాశారు? త్రూ ఇంట్యూషన్. అది ఇప్పుడు మన సాధన బట్టి వస్తుంది. మీకే అర్థమవుతుంది. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి ధ్యానం. ఎవ్రీడే ఫస్ట్ గా చేయండి. లైట్ గా ఇవాళ 20 days చేయలేదు అట్లా కాకుండా రెగ్యులర్ గా చేస్తే ఆన్సర్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మాస్టర్, ఇప్పుడు మీరు ఈ జూమ్ కి వచ్చి అడుగుతున్నారంటే మీ ప్రిపరేషన్ ఉందా లేదా? మీరు మీ ధ్యానం ద్వారా ఇంట్లోనే ధ్యానం చేసుకుంటే మీకు తెలిసేది కదండి. కానీ మనం జూమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ తో మాట్లాడినప్పుడే కదా తెలిసింది. ఏది మనం చేయకుండా రాదండి. ధ్యానం చేస్తే ధ్యానంలో వస్తుంది. మీరు ఎంత ధ్యాన సాధన చేయాలి? ఇప్పుడు వాళ్ళు రాశారు అంటే వాళ్ళు విశేషంగా ధ్యాన సాధన చేశారు కాబట్టి వాళ్ళకి వచ్చాయి. మనం ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ఉంటే అది కాదు కదండి. మనం రోజు భోజనం చేయడం ఏమైనా మానేస్తున్నామా? ధ్యానం అన్నది కూడా మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతిరోజు ఎంత కుదిరితే అంత, ఏదైతే మనకు కావాలో, ఏదైతే ఉండకూడదో, కావాల్సింది ఉంటుంది, ఉండకూడదు వెళ్ళిపోతుంది. మన విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మనం మన నిత్య జీవితంలో ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మన ధ్యాన సాధన తర్వాత మనకి మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. దానికి ఇక్కడ ఉన్న మాస్టర్ ని అడిగితే వారు చెప్తారు, కానీ అది వారిదే అవుతుంది. మీ యొక్క సాధన ద్వారా మీకు తెలిసింది మీదే అవుతుంది. మన ప్రయాణంలో మనం అన్నిటికీ వెళ్ళాలి. అన్ని చూసినప్పుడే కదా మనకు తెలుస్తుంది. ఎలా అయితే మనం అన్ని రెడీ చేసుకోకుండా ఇప్పుడు ధ్యానం అని నోటితో జపించినంత మాత్రాన ధ్యానం అవ్వదు కదా. మనం ధ్యానం చేస్తున్నప్పుడే కదా ధ్యానం అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చక్కగా మీ అనుభవ జ్ఞానం షేర్ చేసుకున్నారు. ఆ మాస్టర్స్కి వచ్చిన సందేహాలు తీరిపోయాయి. మనందరికి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇంత జ్ఞానానికి మూల కారణమైనటువంటి మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు. అందరూ క్లాస్ బాగుందని థ్యాంక్ యూ అని మెసేజ్ పెడుతున్నారు మేడం. యూట్యూబ్ లో కూడా మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, ఇప్పటి వరకు చూసారు కదండి ఈ వీడియో. ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు. మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలు కానివ్వండి, మనకి ఉన్నటువంటి లోపల బాధలు తెలియకుండా పక్కన వారిని అనేటప్పుడు ఎలా జరుగుతాయి ఏంటి అన్నది చిన్నవి, అది మనం ఏమనుకుంటామంటే ఇదేముంది ఇందులో అనుకుంటాం. కానీ ఒకరిని బాధ పెడుతున్నాం అన్న విషయం మనకి ఎరుక కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి విషయాల పట్ల మన ధ్యాన సాధన ద్వారా మనము ఆ ఎరుకను పెంచుకుంటాం. ఆ ఎరుకను పెంచుకొని తర్వాత మనం వాడే ప్రతి మాటని దానిలో ఇది ఎంత నాణ్యత ఉంది అన్నది తెలుసుకుంటాం. విశేషంగా ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ చేస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. యోగి భవ అర్జున అంటారు. మనం ఇప్పుడు ఇంకా అర్జునుడి స్థితిలో ఉన్నాం. మన సాధన చేసిన తర్వాత మనందరం కూడా ఆ శ్రీకృష్ణ భగవానులాగా తయారవుతాం. ఎప్పుడు అయితే మనము నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు అర్జునుడిలాగా, నేర్చుకున్న తర్వాత కృష్ణుడిలాగా మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియోని నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అందువల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీకోసం. అందువలన యూట్యూబ్ లైవ్ లో ఇక్కడ మనకి చాట్ బాక్స్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జారండి. అందువల్ల మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయబడుతుంది. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో.